తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు, నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనక దాన్ని దాచి నిర్భయంగా మండపంలోని కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్ళలో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్త పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తిని మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలా నిర్ణయించడం పెద్ద సమస్య అయింది. పెద్ద దొంగ కొంతసేపు ఆలోచించి, ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది. ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చేద్దాం. ఈ ఆలోచన బాగుందంటారా అన్నాడు. మిగిలిన దొంగలిద్దరూ ఇందుకు ఒప్పుకున్నారు. తర్వాత ఇద్దరు నిద్రపోయేందుకు పడుకున్నారు. కానీ ఎవరికీ నిద్ర రావడం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకొని తృప్తిగా నిద్రపోయాడు. రెండోవాడు కూడా తతిమ ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకొని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకొని మిగిలిన ఇద్దరు నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులున్న ఒక మర్రి చెట్టు త్వరలో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు. మనము తెచ్చిన డబ్బంతా తీసుకొని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలతో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలయ్యింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు. నా దేశములోని గజదొంగలను పట్టినవాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజ దొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని ఉట్టినే అనలేదు కదా. నేను క్షణాలు మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకొని రాజుకు ఒప్పజెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరునే కాదు, ఒక దేశానికి రాజును కాగలిగాను. రెండవ దొంగ మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకు వచ్చిన కళ గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు తీసుకొని తూర్పు దీవిలో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొని బుడుంగన మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కానీ వింత ఏమిటంటే
నాగలోకవాసులు నా వెంట ఉన్న నగలు పనితనం చూసి అబ్బరి పడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెను వెంట పెట్టుకొని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నిటిని ఆమె చెలికెత్తకు బహుకరించాను. నాగదేవి తన చెలికెత్తలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్య పడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగల్ని నాకిచ్చేయి అన్నది. ఆ మాట కోసము ఎదురు చూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమలు కోర్చి నిన్ను వివాహం మాడేందుకు ఇక్కడికి వచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగల్ని ఇచ్చేశాను. అన్నమాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహం మాడింది. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరానికి వివాహ మాడి నాగలోకానికి రాజును కాగలిగాను. మొదటి ఇద్దరు కలలు విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి తన కళ గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కళ్ళతో పోల్చితే అసలు నాది కలే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుని కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏదో పెద్ద చెప్పుడయ్యి కళ చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనము తీసుకొని గుడి నుంచి బయటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ, దొంగలు దొంగలు అన్నాను. కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగల, వాళ్ళను ఏనాడో కల్లారా చేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నను భుజము తడుపుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగల అంటూ నవ్వసాగాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనమంతా అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటున్న పెద్ద దొంగలిద్దరూ గాబరపడుతూ విగ్రహం వెనక్కు పోయి ధనం మూట కోసం చూశారు. అది అక్కడ కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్ర లేపాలని చూడడం అంత పచ్చి అబద్ధం అన్నారు. చిన్నవాడు ఏమీ తొనకుండా, ఇందులో అబద్ధం ఏమీ లేదు. మన దురదృష్టం ఏమిటంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్మును ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలుమునకలై ఉండటం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరేయ్, నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట, బాగుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పొయ్యి మరిచెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ళ ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్ళై ఉండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికే ఇస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహం ఆడి సుఖంగా బతుకు అన్నాడు. హలో ఫ్రెండ్, వీడియో అందరూ చూస్తున్నారే కానీ ఒక లైక్ కూడా చేయడం లేదు. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి పోస్ట్ అవుతుంది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్.